ఉమ్మడి నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని శివన్నగూడెం ప్రాజెక్టు పూర్తి చేయాలని సిపిఎం పార్టీ నారాయణపురం మండల కమిటీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నాయకులు మాట్లాడుతూ శివన్నగూడెం ప్రాజెక్టును తొందరగా పూర్తి చేసి రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకం ద్వారా నీరు అందించి మునుగోడు నియోజకవర్గ రైతులకు నీరును అందించాలని కోరారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నిధులు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంత రైతులు కరువుకు గురవుతున్నారని, ఎన్నో సంవత్సరాల నుంచి ఎర్రజెండా పక్షాన పోరాటాలు చేస్తున్నా కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రాజెక్టు పూర్తి చేయలేకపోవడం సరైంది కాదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని తక్షణమే ఈ ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు నీరు అందించాలని కోరారు. దాన్ని డిపిఆర్ ఆమోదించి బడ్జెట్లో నిధులు కేటాయించి ఆ పథకం పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు సిపిఐఎం పార్టీ నారాయణపురం మండల కమిటీ తరఫున ఇక్కడ సందర్శించడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు ఈ శివన్నగూడెం రిజర్వాయర్ నుంచి వచ్చే నీళ్లు ఈ మన వాయిలపల్లి నుంచి జనగాం నుంచి ఇట్లా కింది భాగం నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈ రిజర్వాయర్ పూర్తి కావడం వల్ల మా నారాయణపురం మండలానికి ఎలాంటి నీటి వసతులు కలిగే అవకాశం లేదు. ఒక 25% మాత్రమే నీరు వచ్చే అవకాశం ఉంది. అందుకనే వెంటనే ఈ శివన్నగూడెం రిజర్వాయర్ నుంచి లోయపల్లి దగ్గర నుంచి అట్నుంచి మన పొర్లగడ్డ తండ వరకు అటు పెట్టి లోయపల్లి దగ్గర బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఒకటి పెట్టి అక్కడ పోయించి అక్కడి నుంచి వాయిల్లపల్లి గౌసుగుండు దగ్గర ఓ చిన్న రిజర్వాయర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అక్కడ కూడా ఓ కుంట ఉంది గౌసుగుండు దగ్గర. అక్కడి నుంచి లోయపల్లి నుంచి అక్కడికి ఎత్తిపోసి అక్కడి నుంచి మళ్ళీ ఆరుట్ల దగ్గర మన తెలంగాణలోనే హయ్యెస్ట్ ప్రాంతం అది, అక్కడికి లిఫ్ట్ చేస్తే అటు రంగారెడ్డి జిల్లాకు, యాదాద్రి భువనగిరి, అట్లాగే నల్గొండ ప్రాంతానికి కూడా, మునుగోడు ఆ ఏరియా ప్రాంతానికి కూడా వెళ్ళటానికి అవకాశం ఉంది. రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం ఈ రూట్ మ్యాప్ తయారు చేశారు. దానికి కావాల్సినటువంటి ఎస్టిమేటు, రూట్ మ్యాప్ ఇదంతా కూడా వాళ్ళు తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వటానికి ఇచ్చారు ఆల్రెడీ. మన స్థానిక ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడారు. మా డిమాండ్ ఏంటంటే ఈ శివన్నగూడెంలో నీళ్లు రావడానికి ఇంకా 3 సంవత్సరాలు పడుతుందని చెప్తున్నారు ప్రభుత్వ వర్గాలు, అధికారులు చెప్తా ఉన్నారు. అది వాళ్ళు చెప్పినట్టు పనులు పూర్తిగా ఆగకుండా జరగాలి. ప్రభుత్వం దానికి కావాల్సినటువంటి నిధుల్ని వెంటనే విడుదల చేస్తే ఈ పనులు పూర్తయి వెంటనే ఈ 3 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టులకు నీళ్ళు వస్తాయి. ఈ తర్వాత ఇక్కడ నుంచి లిఫ్ట్ పెట్టాలంటే, ఇది వచ్చినాకనే లిఫ్ట్ పెట్టాలంటే మళ్ళీ దీనికి ఇంకో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పట్టవచ్చు. అందుకని మా డిమాండ్ ఏంటంటే వెంటనే ఈ రాచకొండ లిఫ్ట్ పథకాన్ని మంజూరు ఇచ్చి డిపిఆర్ ఆమోదం చేసి నిధులు కేటాయించి వెంటనే నిధులు విడుదల చేయడంలో చౌటుప్పల్ పనోటి భాగానికి కూడా ఇవే నీళ్లు అక్కడ పోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు వాళ్ళు మూసీ జలాలు కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకెక్కడేం గత్యంతరం లేదు. ఆ మూసీ జలాల బదులు మన ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారే మురికి నీళ్ళు ఎందుకు, మేము మంచినీళ్ళే ఇస్తామని చెప్తా ఉన్నాడు. అందుకనే ఆ మాట నిలబెట్టుకోవడం కోసమైనా ఈ లిఫ్ట్ని వెంటనే ప్రారంభం చేసి అటు చౌటుప్పల్ మండలాన్ని, నారాయణపురం మండలాన్ని పూర్తిగా ఈ సాగునీటిని అందుబాటులోకి తీసుకొస్తే ఈ ప్రజలు బాగుపడతారు తప్ప లేకపోతే మొత్తం ఎడారిగా మారేటువంటి ప్రమాదం ఉన్నది. అందువల్ల మా డిమాండ్ ప్రధానమైంది. ఈ ప్రాజెక్టులోకి నీళ్లు రావడానికి జరుగుతున్నటువంటి పనులతో పాటే ఈ రాచకొండ లిఫ్ట్ పనులు కూడా పూర్తి చేసి 3 ఏళ్లలో నీళ్ళు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మూసీ జలాలని కూడా అవకోవటానికి ఆ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. తంగడిపల్లి చెరువులో కూడా పోవాలని చెప్పేసి ఈ యొక్క సిపిఎం పార్టీ యొక్క డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందులో ఇవి ప్రస్తుతానికి ఆరంభం మాత్రమే, కానీ భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు చేసి సాగునీటి కోసం పోరాటం చేస్తామని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. పక్కన ఉన్నటువంటి ప్రాంతాలన్నీ సస్యశ్యామలం అవుతుంటే హైదరాబాద్కు దగ్గర, రాష్ట్ర రాజధానికి దగ్గర ఉన్నటువంటి రాచకొండ అంటేనే అసలు రాష్ట్రంలో రాచకొండ పేరు ప్రఖ్యాతి చెందినటువంటి రాచకొండ. అట్లాంటి రాచకొండకే సాగునీరు లేకున్నటువంటి పరిస్థితి, చాలా ఆవేదనతో గురవుతున్నటువంటి రైతాంగం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గత ఎన్నో సంవత్సరాల కాలం నుండి వామపక్షాల పోరాటం వలన కొన్ని ప్రాజెక్టులు అసంపూర్తిగా అయినాయి. అందులో భాగమే శివన్నగూడెం గురవుతూ ఉన్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తూ ఈ అసంపూర్తిగా అంటే పట్టించుకునే సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మన నారాయణపురం మండల కమిటీ మొత్తం మన నారాయణపురం మండలంలో ఎప్పుడూ నీరు లేక వర్షాధారం మీదనే ఆధారపడి ఉండడం వల్ల మన ఇప్పుడు చెర్లగూడెం శివన్నగూడెంది మన ప్రాజెక్టును వెంటనే పూర్తి చేసి మన రాచకొండకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్ళు ఇచ్చి మన నారాయణపురం మండలం కానీ, మునుగోడు కానీ, చౌటుప్పల్ మండలం కానీ కొన్ని మండలాలకు నీరు లేక
వర్షాలు లేక చాలామంది ఎంతోమంది మన హైదరాబాద్కు వలసపోతున్నారు. వలసపోవడం వల్ల అక్కడ ఏమైతే ఏదో కూలి దొనాలు చేసుకొని బతుకుతున్నారు. అదే మన రిజర్వాయర్ ద్వారా మన చెర్లకు నీళ్ళు వచ్చినట్టు